షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడున్నాడు? మృదులు సేఫ్ గానే ఉంది కదా? వ్యాన్ యాక్సిడెంట్ అయి పెట్రోల్ ట్యాంక్ పగిలి వ్యాన్ మొత్తం తగలబడిపోయింది సార్. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా. విన్నావు కదా, అది బ్రతికే ఉందని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో చూడు. ఎలా సాధ్యమైతే? అసలు ఎలా బ్రతుకుంది అసలు? మధు గారు మీరేనా? అవునండి. మృదులెక్కడా? రండి. మీరిక్కడే వెయిట్ చేయండి, మా గురువుగారికి చెప్పొస్తాను. వెయిటింగ్ ఎందుకండి? మా మృదులని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్టుంది. ఎక్కడుందో చూపించండి, తీసుకెళ్ళిపోతాం. లేదండి, ఇక్కడ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. మా గురువుగారు అనుమతి లేందే ఎవరు ఎవరిని కలవడానికి వీల్లేదు. వెయిట్ చేయండి. మళ్ళీ వెయిటింగ్ ఏంటి? అసలు అది ఎలా బ్రతికి బయటపడిందే? మామూలుగా హాస్పిటల్లో ఉంటేనే బ్రతికే అవకాశాలు లేవన్నారు. మరి 2 రోజులు వ్యాన్లో ఎండలో తిప్పి మంట పెట్టిన బతికిపోయిందంటే నాకు మంట పెట్టడానికేని. ఇప్పుడు దాన్ని వదిలితే ఇంకంతే. ఈ రోజు ఫినిష్ చేయాలి. నమస్తే అండి. ఆ అమ్మాయి తరపు వాళ్ళు మీరేనా? అవునండి. మీకు ఏమవుతుందమ్మా? మా అన్నయ్య భార్య, నా వదిన. మరి మీ అన్నయ్య రాలేదే? అది అన్నయ్య అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు. విషయం చెప్పాను. తను రావడానికి టైం పడుతుంది కదా, ఈలోపు మమ్మల్ని తీసుకురమ్మన్నాడు. సరేనమ్మా, ఇంకా చికిత్స జరుగుతుంది. ప్రస్తుతానికి చూసి వెళ్ళండి. స్పృహలోకి వచ్చాక తీసుకెళ్దురు గాని. అవసరం లేదండి, ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. తీసుకెళ్లి మేమే ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అది కాదమ్మా, చికిత్స మధ్యలో ఆపితే ప్రాణానికే ప్రమాదం. ఏం కాదండి, మాకే పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు మా మృదులని కాపాడినందుకు చాలా సంతోషం. అప్పగిస్తే తీసుకెళ్ళిపోతాం. మీరింకేం ఆలోచించకండి. ఇంట్లో పాపం అందరూ ఏడుస్తున్నారు. తొందరగా తీసుకెళ్ళాలి. అలాగే గురువుగారు, రండమ్మా, మీ అమ్మాయిని తీసుకెళ్దురు.
ఈ అమ్మాయే. ఇదేంటి మా మృదులను చూపించమంటే వేరే ఎవరో అమ్మాయిని చూపిస్తున్నారు? మాకు దొరికింది ఈ అమ్మాయే. ఈ అమ్మాయి కోసమే మీకు ఫోన్ చేశాం. లేదండి, ఈ అమ్మాయి మా మృదులు కాదు. చూడండి, ఇంకెక్కడైనా ఉందేమో. లేదండి, ఈ అమ్మాయి కాకపోతే ఇంకెవరూ లేనట్టే. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మీరు వెళ్ళొచ్చు. మృదుల కాదు కదా సరియు, నువ్వురా. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. కానీ అసలమ్మాయిని ఎక్కడుంచుకుని వేరే అమ్మాయిని చూపించారండి గురువుగారు. వాళ్ళ మాటల్లో నిబద్ధత లేదు, కళ్ళల్లో నిజాయితీ లేదు, మాటల్లో చాలా తేడా ఉంది. అసలే ఈ అమ్మాయి ప్రమాదం నుండి బయటపడింది, ఇంకా ప్రమాదం పొంచే ఉంది. ఈ అమ్మాయి ఫోన్ నంబర్ రాసిచ్చింది కదా, వచ్చి అతనే తీసుకువెళ్ళాలి. లేదంటే ఈ అమ్మాయి కోలుకున్నాక తనంతట తానే వెళ్ళాలి. అలాగే గురువుగారు. ఏవండి, అక్షింతల అత్తయ్యగారి చేతికి తాకించి ఆవిడ పాదాల దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్షింతలు వేయించుకుందామండి. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోడిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మోడిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా. పూజారి గారు, మీరు చెప్పినట్టే రేపు అన్నదాన కార్యక్రమం కూడా జరిపిస్తాం. అలా అయితే వంటోళ్ళని పిలిపిస్తానమ్మగారు. వద్దు మావయ్య, అందరికీ స్వయంగా నానే వండి వడ్డిస్తాను. నా పిల్లల పేరు మీద అన్నదానం చేస్తున్నాం కదా, అన్ని వంటలు నానే చేస్తాను. కడుపున పుట్టిన బిడ్డల కోసం భూమక్క అన్నదానం చేయబోతుంది. ఆ అన్నంలో విషం కలిపితే ఊళ్ళో వాళ్ళందరూ చచ్చిపోతారు. అదృష్టం బాగుండి చావకుండా బతికిన వాళ్ళు వీళ్లను రాళ్లతో కొట్టి పోలీసులకు అప్పచెప్తారు. ఆదిశంకర్, నేను నంబియార్ని. గురుగారు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పండి గురుగారు. నేను నీ మరదలు రాధను చూశాను. ఏంటి మీరనేది? ఇందాకే నేను తనని చూశాను. ఎక్కడ చూశారు? తను ఇప్పుడు ఎక్కడుంది? చెప్తాను.